పైనకి వచ్చింది మొన్న ఫోన్ మాట్లాడారు మంచం తగలితే చూసుకున్నాం. చల్లమ్మా చల్లమ్మా నువ్వే కదా కొంచెం క్రమం నిమిషం కొంచెం చూడండి సార్ పోట్ల మనం ఏం చేస్తాం అక్కడ చూడండి మీరు పోండి సార్ బాబు బాబు మరి నువ్వు నెల్లూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ వెటరన్ క్రీడాకారిణిగా నువ్వు సాధించినటువంటి జాతీయ మరియు అంతర్రాష్ట్ర పోటీల్లో నువ్వు సాధించిన మెడల్స్కి గాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు నీకు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఇట్లాంటి భరణి మేడం గారి తరఫున నీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నిలబడండి సార్ చెప్పేశారు మాకు మీ వయసు ఎంత, మీరు ఎప్పటి నుంచి ఈ పరుగు పందాలు ఎవరు స్ఫూర్తితో అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ కావలి మాది సొంతూరు నార్త్ జనతాపేట. ఎప్పటి కూడా మహిళలు కూడా మహిళలందరూ కూడా చూపించబడుతున్నారు. నేటి ఏ యుగంలో మనం చూస్తున్నాం. ఎప్పుడు గతంలో చూసుకున్నట్లయితే స్వరూపమైనటువంటి మహిళలు ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా కోటయ్య అనే హాస్టల్లో కూడా ఉన్నాను. బుర్రకథలు కూడా వేసాను. మేము ఇలా ఒకరోజు పరిగెత్తిన హ్యాపీగా ఉంటుంది. నా వయసు 80 సంవత్సరాలు.
ఇప్పుడు మీరు చాలా సార్లు పరుగు పందాల్లో పాల్గొన్నారంటున్నారు, ఎంతో మందితో పోటీ పడ్డారు. ఆ ప్రైజ్ ప్రస్తుతం మీరు మీ మెడలో చూసుకున్నట్లయితే దాదాపు మన అవయవాలు బాగా ఇప్పుడు కూడా అనుకుంటే హ్యాపీగా జీవిస్తున్నాను మీరు పరుగు పందెం కదా. నాకు ఎవరు కూడా ఇవ్వలే. అప్పుడప్పుడే పోయి రంగులు చేసే ఇది ఎవరు ఇవ్వాల. చివరిగా మీరు 100 మీటర్స్ పరిగెత్తారా, 200 మీటర్స్ 500? నమస్కారం అండి, నా పేరు పాండురంగ గారు, డిఎస్డిఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నెల్లూరు. రాత్రి జరిగిన మా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గారు అయినటువంటి అనిమిన్ రవినాయుడు గారి మేరకు